Hello, my dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform. Guys, ఈ వీడియోలో స్పెషల్గా ఇండియన్ పాలిటీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 50 మార్క్స్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ, జస్ట్ సిలబస్ అనాలిసిసే కాదు. సో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ పేమెంట్స్ కూడా చేసేసారు. సో నేను వెయిట్ చేయమని చెప్తూనే ఉన్నాను. బట్ సమ్హౌ బికాజ్ యాప్ మొత్తాన్ని మేనేజ్ చేసి సో అండ్ ఇవన్నీ ఈ టైం అయిపోయింది పాలిటీ కోర్స్ లాంచ్ చేసేసరికి. అండ్ అన్డౌటెడ్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బ్యూటిఫుల్ కోర్స్. సో మీరు ఎలాగైతే నా కంటెంట్ గ్రూప్ 2, 3, 4 ఇట్లా చాలా డిఫరెంట్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లో గ్రూప్ 2 కంటెంట్ కొని ఎంత అద్భుతంగా ఉంది అని మీతో అనిపించాను, అంతే ఫీల్ తో సో మీకు గ్రూప్ 1 కోర్స్ కూడా లాంచ్ చేయబోతున్నాను. నార్మల్గా ఎగ్జామినేషన్ ఏదైనా కానీ, ఇటు సివిల్స్ కానీ లేకపోతే గ్రూప్ 1, 2, 3 ఏదైనా కానీ సబ్జెక్ట్స్ అన్నిట్లో కల్లా చాలా ఈజీ అనే ఫీల్ వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ. విన్న తర్వాత అయినా వినకంటే ముందైనా అంటే వినడానికి చాలా క్యాచీగా ఉంటుంది, చదివేటప్పుడు కూడా చాలా కరెంట్ ఆస్పెక్ట్స్ రిలేట్ అవుతాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ లో ఒకానొక సబ్జెక్ట్ కూడా పాలిటీ. ప్రాబ్లం ఏంటంటే చదవక తక్కువ మార్కులు రావడం కాదు, బాగా చదివి సిల్లీ మిస్టేక్స్ ద్వారా మార్కులు పోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాదు, మనం సివిల్ సర్వీసెస్ తీసుకుంటే జనరల్ గా ఎక్కువ ప్రతిసారి కన్సిస్టెంట్ గా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రతిసారి దాన్ని నేను పారామీటర్ గా తీసుకుంటాను. సో అక్కడ జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. బేసికల్ గా స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్ తో ఉన్న పేపర్ అది. సో మీ అందరికి అనుభవం అయ్యే ఉంటుంది. కానీ చాలా మందికి తక్కువ మార్కులు వస్తున్న పేపర్ కూడా అది. ఇంత బాగా చదివిన తర్వాత కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో భయం, అంటే ఆ కంటెంట్ కొంచెం తెలుసు, బాగా అనలిటికల్ గా ఇవ్వడం, దాన్ని కరెక్ట్ గా సిస్టమాటికల్ గా స్ట్రక్చర్డ్ వేలో పెట్టకపోవడం, దీనివల్ల పాలిటీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ అటువంటి పాలిటీని మీకు ఇంకాస్త సింప్లిస్టిక్ వేలో ప్రొజెక్ట్ చేయడానికి ఈ కోర్సు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇలా ఉండబోతుంది కోర్స్ అని చెప్పే కంటే ముందు మీరందరూ ఆల్రెడీ గ్రూప్ 2 పాలిటీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా బైలింగ్వల్ లో చెప్తున్నాను. నా కోర్సుని ఆల్మోస్ట్ థౌజండ్స్ కాదు లక్షలాది మంది విద్యార్థులు చూసి ఉన్నారు. అంతమంది ఎలా చూసారంటే నా వీడియోస్ డిఫరెంట్ వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మీరు చూసి ఉంటారు, చాలా ప్లేసెస్ లో చెప్పాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఇది చెప్పే కంటే ముందు జస్ట్ ఈ గ్రూప్ 1 చెప్పడానికి నాకున్న అర్హతలు, నాకున్న కెపాసిటీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. జనరల్ గా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కొంతమంది అకాడమిక్ ఎక్స్పీరియన్స్ చూస్తారు, కొంతమంది కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు, కొంతమంది టీచింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఈ సబ్జెక్ట్ పరంగా ఎంఏ పొలిటికల్ సైన్స్ లో 2 సార్లు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను. అండ్ ప్రెసెంట్ ఐఎమ్ ఏ రీసెర్చ్ స్కాలర్. సో ఫైనల్ ఇయర్ లో ఉన్న రీసెర్చ్ స్కాలర్ ని ఎస్ఆర్ఎఫ్. సో జేఆర్ఎఫ్ కూడా అయిపోయింది. సో అకాడమిక్ సబ్జెక్ట్ కాదు, జేఆర్ఎఫ్ కూడా 2 సార్లు క్వాలిఫై అయి ఉన్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ ద కంటెంట్. అండ్ సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ కూడా పొలిటికల్ సైన్స్. ఈ పొలిటికల్ సైన్స్ అనే ఆప్షనల్ తో 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి 294, సో ఒక మంచి స్కోర్ అంటారు, 294 మార్క్స్ సాధించాను. అండ్ ఎక్స్పీరియన్స్ పరంగా హైదరాబాదులో, ఢిల్లీలో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ లో నేను ఆఫ్లైన్ లో చెప్పి ఉన్నాను, చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ లో మీకు తెలుసు. అండ్ దాంతో పాటు వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా టీచ్ చేసి ఉన్నాను. ఆల్మోస్ట్ 8 years గా ఐఎమ్ ఇన్ టు దిస్ టీచింగ్ ఫీల్డ్. అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో ఉంటూనే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇంటర్వ్యూకి రీచ్ అయ్యానో అక్కడి నుంచి టీచింగ్ తో పాటు ప్రిపరేషన్ లో కూడా ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని అటెంప్ట్స్ అయిపోయాయి. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ టు దిస్. సో ఈ 3 అనుభవాల్ని కలబోసి మీకు పాలిటీని ఇంకాస్త అందంగా చెప్పడానికి మీ ముందున్నాను. అంతకు ముందు కూడా 2-3 బ్యాచెస్ పాలిటీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. బట్ కొత్తగా లైవ్ క్లాసెస్ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళ కోసం బైలింగ్వల్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. చాలా మంది చూస్తూనే ఉన్నారు. అండ్ పాలిటీ ఎంసీక్యూస్ అంటే కంటెంట్ విత్ ఎంసీక్యూస్ కూడా ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాను. ఇది మీకు యాప్ లో అందుబాటులో ఉంది. అండ్ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని
సో యాప్ లో అన్ని కోర్సెస్ పైన చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. ఎప్పుడు అందుబాటులో ఉండే కంటే చాలా తక్కువ ధరకి గ్రూప్ 1 టోటల్ కోర్స్ అంటే అందులో ఆల్ 6 పేపర్స్ ఇంక్లూడింగ్ ఎస్ఏ, ఇంక్లూడింగ్ జనరల్ ఇంగ్లీష్ విత్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. మనకు మున్రత్నం నాయుడు సార్ గాని, జగదీష్ సార్ గాని, ఇషాక్ సార్ గాని, హిదాయతుల్లా సార్ గాని, పెండ్యాల సతీష్ సార్ గాని, శంకర్ రెడ్డి సార్ గాని, సో ఇట్లా మొత్తం దత్తు సార్, వీళ్ళంతా కూడా ద బెస్ట్ నేను పాలిటీ. సో అంత మంచి ఫ్యాకల్టీ కలబోసి బెస్ట్ కంటెంట్ ని మీకు గ్రూప్ 1 ఫుల్ కోర్స్ రూపంలో, అది కూడా తక్కువ కాస్ట్ కుంది. పోనీ ఒక్కొక్క ఇండివిజువల్ కోర్స్ కావాలని అది మీకు అందుబాటులో ఉంది. సో గ్రూప్ 2, గ్రూప్ 1 అన్నిటిపైన కూడా కోర్సెస్ మీకు ఆఫర్ తో అవైలబుల్ ఉన్నాయి. సో కమింగ్ టు ద కంటెంట్. సో కంటెంట్ చెప్పడానికంటే ముందు మీకు ఇక్కడ కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. యూ కెన్, సో మీకు జూమ్ చేస్తున్నాను, ఇది ఐఎమ్ జస్ట్ జూమింగ్ ఇన్. ఇది సిలబస్. బేసికల్ గా యూపీఎస్సి ప్రిపేర్ అయినా కానీ నార్మల్ గా మెజారిటీ ఆఫ్ ద ర్యాంకర్స్ చేసే థింగ్స్ ఏంటంటే కీవర్డ్స్ ని ఫోకస్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి సంబంధించి మనం చాలా తెలుసు. చార్టర్ యాక్ట్స్ అంటే పాలిటీ ఒక్కొక్క స్టూడెంట్ ఎలా చదువున్నారంటే అంటే దాదాపు చాలా మంది స్టూడెంట్స్ ఏ ఆర్టికల్ అయినా చెప్పేటట్టు, ఏ పార్ట్ అయినా, ఏ షెడ్యూల్ అయినా, ఏ అమెండ్మెంట్ అయినా, ఏ కేసు అయినా, సో రీసెంట్ కరెంట్ అప్డేట్స్ అంటే ఫ్యాక్ట్ మొత్తం ఉంది, కానీ దాన్ని సిస్టమాటికల్ గా స్ట్రక్చర్డ్ గా పెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. పైగా ఆ భయం అనే ఒక ఆలోచన మిమ్మల్ని ఇంకా వెనక్కి నెట్టేస్తుంది. మీకు ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూస్తే చార్టర్ యాక్ట్స్, లేకపోతే రెగ్యులేటింగ్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్, కౌన్సిల్స్ యాక్ట్స్, ఇవన్నీ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టం. అండ్ గైస్ చూడండి, కోర్సు బైలింగ్వల్ లో ఉంటుంది. 2 లాంగ్వేజెస్ కి సమన్యాయం చేస్తాను. ఎక్కువ తెలుగులో, ఎక్కువ ఇంగ్లీష్ లో ఉన్నది అన్నట్టు కాకుండా 2 సమానంగా 2 లాంగ్వేజెస్ కి మెటీరియల్స్ ఇస్తాను. అదే క్వశ్చన్ కి ఇంగ్లీష్ లో, అదే క్వశ్చన్ కి తెలుగులో కూడా మెటీరియల్స్ ఇస్తాను. సో మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, సిలబస్ అనాలిసిస్ కంటే ముందు ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీ అందరికీ తెలుసు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీనికి సంబంధించి సో చాలా మందికి చాలా ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. ఇది నిజంగానే ఒక సమాఖ్య వ్యవస్థను పునాది వేసిందా? సమాఖ్య లక్షణాలు ఎంతవరకు కలిగి ఉన్నాయి? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కి అలాగే ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఈ రెండిటికి పోలికలు ఏమున్నాయి? భారత ప్రభుత్వ చట్టం 1935 ఇది బాగా ప్రజాస్వామ్య లక్షణాలు కలిగి ఉందా, లేదా నియంతృత్వ ధోరణిలు, లేకపోతే అథారిటేరియన్ అంటే ఒక అధికారతత్వ ధోరణి కలిగి ఉన్నదా? మనం ఇప్పుడు చూస్తే గవర్నర్ జనరల్, గవర్నర్స్ కి చాలా చాలా ఇనార్మస్ పవర్స్ ఇచ్చారు. అంటే క్వశ్చన్ ఏమో, టాపిక్ ఏమో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టే, దానికి సంబంధించిన ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్. దీనికి యూపీఎస్సీకి సంబంధించి కొన్ని కామన్ క్వశ్చన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి, రోల్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. మీకు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ చదివినప్పుడు మీలో చాలా మందికి ఉన్న కంటెంట్ ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారు, సో ఎంతమంది ఉంటే అందులో ఎవరెవరు ఉన్నారు, సో ఎంతమంది రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులు ఉన్నారు, ఏది మేజర్ కమిటీ, ఏది మైనర్ కమిటీ, ఇవన్నీ మీకు తెలుసు ఈ ఫ్యాక్ట్స్. కానీ డ్రాఫ్టింగ్ కమిటీ ఇది అంటే ఇలా అడుగుతారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఏవైతే ఉంటాయో, కామత్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, లేకపోతే జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఫెడరలిజం ఉంది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది, ప్రెసిడెంట్స్ రూల్ ఉంది, ఇట్లా ఒక్కొక్క దానిపైన ఎన్నో సందర్భాల్లో డిబేట్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ అడుగుతాడు, సార్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే సరిపోతుందా? చేసుకుంటావు కరెక్టే, నీ బ్రెయిన్ లో అది నువ్వు ఉంచుకోగలుగుతావా? ఎప్పుడు రాయాలి ఏంటి నీకు తెలుస్తుందా? అంటే ఇలా కాదు, ఎంత అవసరమో అంత. చూడండి, రోల్ ఆఫ్ ద డ్రాఫ్ట్. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని కల్పించడంలో డ్రాఫ్ట్ కమిటీ యొక్క పాత్ర ఎలా ఉంది అంటే దాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర ఎలా ఉంది, దాన్ని క్రిటికల్ గా అనలైజ్ చేయండి. లేకపోతే
డ్రాఫ్టింగ్ కమిటీ అంటే దేశంలో మనం చూస్తా ఉంటే ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలు, అన్ని అంటే అన్ని కాదు, చాలా మట్టుకు కాన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయ్యాయి. ప్రజలు ఈ రాజ్యాంగం మా ఆశయాల్ని ప్రతిబింబించట్లేదు, సో మాకు ఈ రాజ్యాంగం వద్దు, ఈ రాజ్యాంగం కొంతమందికే కొమ్ము కాస్తుంది, సో అట్లాంటి థింగ్స్. కానీ మన భారతదేశం ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ అయ్యున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ 75వ వసంతంలోకి వెళ్ళిపోతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయినా కానీ సక్సెస్ఫుల్ గా ఇండియా చుట్టూన్న అన్ని దేశాలు కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయినాయి. ఇన్ఫాక్ట్ కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అని కాదు కానీ బట్ అక్కడంతా పొలిటికల్ క్రైసిస్ వచ్చింది. మరి అక్కడ ఉన్న కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అటువంటి పొలిటికల్ క్రైసిస్ ని ఆపలేకపోయిందా? మరి మన దేశంలో అలాంటి పొలిటికల్ క్రైసిస్ రాకుండా ఉండటానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైనా ఆలోచన చేసిందా అంటే ఇంత లోతు విశ్లేషణ. సో అట్లాంటి పాయింట్. ఇప్పుడు చూడండి, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ. చాలాసార్లు రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని చెప్పి చూస్తాం. ఏంటి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే? బేసికల్ గా రాజ్యాంగంలోని పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. అంటే టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ అంటే రాజ్యాంగంలోని పదాలు, టెక్స్ట్. టెక్స్ట్ వేరు, కంటెక్స్ట్ వేరు. అంటే అది ఏ యాంగిల్లో అంటే రాజ్యాంగాన్ని, ఆ పదాల్ని రాజ్యాంగ కోణంలో చూడటాన్ని రాజ్యాంగ నైతికత అంటాం. అంటే జనరల్ గా ఒక థింగ్, జనరల్ గా ఇప్పుడు చూస్తే ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది చాలా బేసిక్, అంటే గ్రూప్ 4 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా తెలుసు, కానీ మీకు చెప్తున్నా. అయితే ఎక్కడా కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి మ్యాజిక్ ఫిగర్ వచ్చిన వాళ్ళనే అపాయింట్ చేయాలి. ప్రెసిడెంట్ దగ్గర ఏ చాయిస్ లేదని లేదు. జస్ట్ రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. దాని రాజ్యాంగ కోణంలో చూస్తే, దాని కంటెక్స్ట్ చూస్తే దాని మీనింగ్ మనకు అర్థమవుతుంది. సో ఇండిపెండెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే జుడిషియరీ. సో ఎన్జేఏసీని కొట్టేశారు జుడిషియల్ ఇండిపెండెన్స్ కి సంబంధించి. మనం ఇప్పుడు చూస్తే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి జోక్యం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎలక్టోరల్ బాండ్స్ ని కొట్టేయడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, అంటే ఇది ఈ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీకి ఈ జుడిషియరీకి చాలా చాలా కనెక్షన్ ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, జుడిషియల్ యాక్టివిజం, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ, జుడిషియల్ అకౌంటబిలిటీ. అంటే ఈ జుడిషియల్ సిస్టమ్ కి కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీకి చాలా మంచి కనెక్షన్ ఉంటుంది. ఎలా? రాజ్యాంగం యొక్క సంరక్షణకర్త, రాజ్యాంగాన్ని రక్షించేది సుప్రీంకోర్టు. సో ఆ కంటెక్స్ట్ లో సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చింది. ఒకానొక టైంలో గంగా నది, యమునా నదికి కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. కారుణ్య మరణాలకు సంబంధించి, సో లేకపోతే ఒకప్పుడు రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ సుప్రీం. అంటే చూడండి, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్ అనే పదం మీరు విన్నట్టు. అంటే రాజ్యాంగం ఒక జీవించి ఉన్న పత్రం లాంటిది, లివింగ్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్ అంటే దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు హిమాలయాస్ ఉంది. అంటే పాలిటీ నుంచి జాగ్రఫీకి వెళ్తున్నాను అనుకోకండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హిమాలయాస్ లో యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, అంటే జనరల్ గా హిమాలయస్ ని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఫోల్డ్ మౌంటైన్స్ ని యంగ్, ఓల్డ్ అని ఎలా చేస్తాం అంటే, ఆ మౌంటైన్స్ ఇంకా పెరుగుతూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉంది. అంటే అదొక లివింగ్ లాగా, అంటే బ్రతికి ఉన్నప్పుడు మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే యంగ్ అంటాం. ఇంకా మారడానికి ఛాన్సెస్ లేవు, అది అలా అంటే అయిపోయింది, ఇంకా ఏ మార్పులు జరగట్లేదు, అప్పుడు దాన్ని ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ రాసేస్తుంది, బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ ఎలాగ అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా వాటికి కొత్త కొత్త అర్థం వస్తూ వచ్చింది. రైట్ టు ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. రైట్ టు ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు అని పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ తేల్చి చెప్పింది. LGBTQI కమ్యూనిటీకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని సుప్రీంకోర్టే చెప్పింది. మళ్ళీ అదే సుప్రీంకోర్టు LGBTQI కమ్యూనిటీకి సంబంధించి సేమ్ సెక్స్ మ్యారేజ్ విషయంలో నేను జోక్యం చేసుకోను అని చెప్పింది. అంటే నవతేజ్ సింగ్ జోహార్ కేసు, నాజ్ ఫౌండేషన్ కేసు, కౌశల్ కుమార్ కేసు, ఇట్లా చాలా కేసెస్ లో జుడిషియరీ చాలా యాక్టివ్ గా ప్రవర్తించినట్టు కనిపించింది. కానీ కొన్ని కేసెస్ లో జుడిషియల్ రీస్ట్రెయింట్ అంటే అవి తప్పుకున్నాయి, మేము ఇందులో జోక్యం చేసుకోదలుచుకోలేదు, ఇది పూర్తిగా పార్లమెంట్కి ఇచ్చేస్తున్నాము, ఇలాంటి కేసెస్ కూడా చెప్పి.
అంటే రాజ్యాంగాన్ని మెల్లిమెల్లిగా ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చింది. ఎలా ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చింది? ఫర్ సపోజ్ బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపము. అంటే మౌలిక స్వరూపం అనే ఒక కాన్సెప్ట్ ని సుప్రీంకోర్టు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పరిరక్షించే పనిలో పడింది. లేకపోతే డ్యూ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ తో, యుఎస్ లో ఉన్న డ్యూ ప్రాసెస్ అంటే మెల్లిమెల్లిగా కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చింది. సో కొన్నిసార్లు రైట్ టు ఫర్గెట్ అని చెప్పి ఈ మధ్య న్యూస్ లో ఉంది. ఒక్కొక్కసారి ఎలక్షన్ అఫిడవిట్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని సందర్భంలో అంత గుచ్చి క్లారిటీ, అంటే ఒక పర్సన్ కి ఎన్ని కార్స్ ఉన్నాయి, లేకపోతే ప్రతి థింగ్స్ ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టాల్సిన అవసరం లేదు, దానివల్ల ప్రజలకు ఏం పెద్దగా యూజ్ లేదు అని ఆ కోర్టులే చెప్పిన కేసెస్ ఉన్నాయి. సో ఇట్లా అంటే కాన్స్టిట్యూషన్ యొక్క మైండ్ సెట్, సో ఆ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలంటే ప్రియాంబుల్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సెక్యులరిజం లేకపోతే సోషలిజం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు చెప్పినా సబ్జెక్ట్ అవ్వదు. సో మీకు ఇక్కడ జస్ట్ చూడండి, ఫండమెంటల్ రైట్స్, నేచర్ అండ్ స్కోప్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇది లోకల్ గవర్నమెంట్ అంటే యూపీఎస్సి ఇప్పటి వరకు అడిగిన డిఫరెంట్, అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ తీయాలి, బట్ మీకు ఈ వీడియో చేసే కంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో యూపీఎస్సి అంతకుముందు ఇచ్చిన క్వశ్చన్ మనకు 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీసెంట్రలైజేషన్ అనే కంటెక్స్ట్ లో మనకి ఇది సిలబస్ లో మనం ఇప్పుడు చూస్తే చూడండి ఇక్కడ. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీకు ఇది కనబడుతుంది. 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఫర్ షేరింగ్ పవర్స్ పంచాయత్ రాజ్ అండ్ మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ పాయింట్ దీనికి సేమ్ ఇట్లాంటి పాయింట్ యూపీఎస్సీలో కూడా. యూపీఎస్సీ ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రెండు కోణంలో తిరుగుతుంది. ఒకటి అధికారాలు, ఇంకొకటి జనరల్ సాధారణ అధికారాలు, ఫైనాన్షియల్ పవర్స్. ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్ చూడండి. ఆ కీవర్డ్స్ ని అంటే నేను ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూపీఎస్సీ యొక్క జీన్స్ ని, అంటే యూపీఎస్సీ మైండ్ సెట్ ని బేస్ చేసుకొని ఇలా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సంబంధించి ఇలా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను నేను, మీరు ప్రింట్అవుట్ అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన పని లేదు, మన టెలిగ్రామ్ ఛానల్లో. వీటన్నిటిలో ఫైనాన్షియల్ పవర్స్ ని, జనరల్ పవర్స్ ని మోర్ హైలైట్ చేశారు. ఈ రెండు లేకపోవడం వల్లనే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సరిగా వర్క్ చేయట్లేదు. బట్ ఈ రెండు సరిగా లేకపోవడం వల్లనే అవి వర్కౌట్ చేయట్లేదు. సో ఆ కంటెక్స్ట్ లోనే క్వశ్చన్స్ ఇచ్చారు. సో సింపుల్ గా ఆ రెండు కరెక్ట్ ఉంటే మనకు అన్ని కరెక్ట్ ఉంటాయని చెప్పుకోవచ్చు. చూడండి, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్ విత్ కేపబిలిటీస్ ఆఫ్ ఎనార్మస్ డైనమిజం. చాలా మార్పులకి వెళ్ళగలిగే కేపబిలిటీస్ ఉన్న ఒక లివింగ్ డాక్యుమెంట్. సో చూడండి, ప్రగతిశీల సమాజం కోసం అనే కాన్సెప్ట్ చూడండి. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషన్ మేడ్ ఫర్ ప్రోగ్రెసివ్ సొసైటీ. ఒక ప్రగతిశీల సమాజం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక కాన్స్టిట్యూషన్. అది ఎలా అంటే సమాజాన్ని ఎలా ప్రోగ్రెసివ్ వేలో పెట్టడానికి కాన్స్టిట్యూషన్ ఎలా మారుతూ వస్తుంది, దాన్ని ఎవరు మార్చుతూ వచ్చారు ఆ కంటెక్స్ట్ లో చూడండి. The constitutional perspectives of gender justice with the help of relevant constitutional provisions, case laws. So itla. So next malli chudandi. So meeku just example chupistunanu. ఇవన్నీ యూపీఎస్సీ లో ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్స్. ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి రైట్ టు మూవ్మెంట్ అండ్ రెసిడెన్స్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ ఫ్రీలీ అవైలబుల్ టు ఇండియన్ సిటిజన్స్, బట్ దీస్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. కమెంట్, ఇది మీకు తెలుసు, దానిపైన కమెంట్ ఎలా. అలాగే children's to free and compulsory education remains inadequate in promoting incentive based system. So analyze the distinguished features notion of right to equality in the constitutions of USA. అంటే కొన్నిసార్లు కంపారిటివ్ స్టడీలో ఇచ్చారు. సో డిపిఎస్పీస్ చూడండి, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఆల్మోస్ట్ 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఇయర్స్ లో మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఇవి చూడొచ్చు అంటే ఎలా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక్కొక్క క్వశ్చన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మీకు జుడిషియరీ అనే టాపిక్ చెప్పేటప్పుడు యూపీఎస్సీ ఈ క్వశ్చన్స్ అడిగింది. అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక కామన్ కంటెంట్ కావాలి. ఆ కామన్ కంటెంట్ తెలిస్తే ప్రతి క్వశ్చన్ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ని అడ్రస్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. కొంతమంది అడుగుతారు, సార్ అంటే మీరు చెప్పిన క్వశ్చన్స్ లో నుంచే ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పే క్రమంలో అనవసరమైన స్టఫ్ అంతా కూడా స్టూడెంట్స్ కి దించేస్తున్నారు. అలా ఏం కాదు. సో ఇప్పుడు 14 క్వశ్చన్స్ ఉంటే 14 ఆన్సర్స్ ఇవ్వను, కానీ ఒక కామన్ ఆన్సర్ చెప్పి ఒక కామన్ కంటెంట్ చెప్పి
ఈ కంటెంట్ ని ఈ క్వశ్చన్ కి ఎలా యూజ్ చేస్తాను అంటే మళ్ళీ యూపీఎస్సీ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను అనుకోకండి. వీటన్నిటిని ఆన్సర్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. అండ్ వీటిని యూజ్ చేసుకొని కొత్త క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసి సో ఎలా క్వశ్చన్స్ అడగొచ్చు. సో అట్లా అంటే ఓన్లీ థింగ్ ఈస్ దట్ మీకు కేపబిలిటీస్ ఇస్తాను. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ యాంగిల్లో ఇచ్చినా ఏ వేలో ఇచ్చినా దాన్ని మీరు ఆన్సర్ చేసుకునే విధంగా మీకు ఆ కెపాసిటీ మాత్రం నేను ఇస్తాను. చాలా సార్లు అంటారు అందరూ ప్రజలకు ఉచితాలు ఇవ్వకండి, ఆ ఉచితాలనే వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కునే విధంగా ప్రభుత్వాలు ప్రజల్ని మార్చాలి అన్నట్టు సేమ్ అదే కాన్సెప్ట్. మీకేదో జస్ట్ పీడిఎఫ్ ఇచ్చేసి స్టఫ్ ఇచ్చేసి బోర్డు పైన స్లైడ్స్ పెట్టేసి ఈ స్లైడ్స్ చదివి ఇలా కాదు. నేను ఎప్పుడు కంటెంట్ చెప్పినా బ్లాంక్ స్లైడ్ తీసుకొని అసలు ఏముండదు బోర్డు పైన, దానిపైన మొత్తం కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ఆ మెటీరియల్ చూపించి ఇదిగో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పి మీకు కంపారిటివ్ వేలో మీకు నేను కంటెంట్ ఇస్తాను. సో చూడండి జ్యుడిషియరీ, సో నాల్సాకి సంబంధించిన కేసు సో 2023లో అడగడం జరిగింది. చూడండి జ్యుడిషియల్ మనకి ఎగ్జామ్ లో ఈ సిలబస్ లో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనే కీవర్డ్ ఉంది. సో దానికి సంబంధించి సో ఇట్లా దాని నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ రావడం జరిగింది. చూడండి ఫెడరలిజం అనేది డైరెక్ట్ గా మనకు అడిగిన క్వశ్చన్. ఫెడరలిజం కి సంబంధించి అంటే ఫెడరలిజం అనే కీవర్డ్ ఉంది. సో యూపీఎస్సి ఫెడరలిజం అనే కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద మేజర్ ఛాలెంజెస్. సో ఫెడరలిజం కి మేజర్ ఛాలెంజెస్ అంటే ఈ ఛాలెంజెస్ చూసినప్పుడు చూడండి నేషనల్ పొలిటికల్ పార్టీస్, సెంట్రలైజేషన్, రీజనల్ పార్టీస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ అటానమీ. అంటే సమాఖ్య వ్యవస్థ యొక్క సవాళ్ళ గురించి తెలిసినప్పుడు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం చెప్పగలుగుతాం. జిఎస్టి వచ్చిన తర్వాత సమాఖ్య వ్యవస్థకు ఇంకాస్త సవాళ్లు రావడం జరిగింది. ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడంలో చూడండి కోఆపరేటివ్, కాంపిటీషన్, కాన్ఫ్రంటేషన్ హ్యావ్ షేప్డ్ ద నేచర్ ఆఫ్ ఫెడరేషన్. ఎగ్జాంపుల్స్ వ్యాలిడేట్ యువర్ ఆన్సర్. కోఆపరేషన్ ఉంది, కాంపిటీషన్ ఉంది, కాన్ఫ్రంటేషన్ గొడవలు కూడా ఉన్నాయి. అంటే ఛాలెంజెస్ లాగా దాన్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి సెంట్రలైజేషన్ టెండెన్సీస్ టు మెయింటైన్ యూనిటీ. అంటే వీటన్నిటిలో చూస్తే సెంట్రలైజేషన్ గురించి చెప్తుంది. సో ఇండియన్ ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీస్ అని చెప్పింది ఎవరు? ఐవర్ జెన్నింగ్స్. భారతదేశ సమాఖ్య వ్యవస్థ ఒక బలమైన కేంద్రీకృత అంశాలు కలిగి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్ లో సో ఫైనల్ గా ఇది సిలబస్. సో మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చాను నేను చేసిన స్టడీ ఎలా చెప్పబోతున్నానని చెప్పి. ఇప్పుడు చూడండి పార్లమెంటరీ సిస్టమ్, దాని ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తో కంపారిటివ్ వేలో అడుగుతారు. చూడండి సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ మీరు ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు గ్రూప్ 2లో చదివి ఉంటారు. ప్రతి ఆర్టికల్, ప్రతి అమెండ్మెంట్ చూడండి జ్యుడిషియరీ గురించి చదువుతారు, ఫెడరల్ సిస్టమ్ గురించి చదువుతారు, ఫండమెంటల్ రైట్స్ గురించి చదువుతారు. కానీ ఇక్కడ మీకు కొత్తగా కనిపిస్తుంది చూడండి ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఎన్ఫోర్సియబిలిటీ అగైన్స్ట్ స్టేట్ అండ్ అదర్స్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. అసలు ఇది ఎప్పుడు కూడా మీరు విని ఉండరు. సో ఇప్పుడు ఇది చాలా చాలా డైనమిక్. ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా డైనమిజం తో కూడుకున్న పాయింట్. చూడండి ఇవల్యూషన్, ఇది దీంతో ఫిలాసఫీ, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఇది కూడా చాలా మార్పులు, చాలా విశ్లేషణాత్మకంగా చదవాల్సిన ఆస్పెక్ట్. సో జుడిషియల్ యాక్టివిజం అన్న, రివ్యూ అయినా, ఇండిపెండెన్స్ అయినా, జుడిషియల్ అకౌంటబిలిటీ. చూడండి ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరలిజం. సో ఇప్పుడు ప్రియాంబుల్లో సెక్యులరిజము, లేకపోతే సోషలిజము, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, వీటన్నిటి గురించి చూస్తారు. అంటే నేను మీకు కింద యూపీఎస్సీ ఏవైతే చూపించానో ఇవన్నీ కూడా ఈ సిలబస్ లో ఉన్న కీవర్డ్స్ ని బేస్ చేసుకొనే అడిగారు. మీరు కావాలంటే పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను, నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అంటే నా యొక్క జెన్యున్ వర్క్ గురించి చెప్పడానికి ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ కీవర్డ్స్ ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను చెప్పబోయే కంటెంట్ కూడా కంప్లీట్ గా ఈ కంటెంట్ చుట్టూనే, ఈ కీవర్డ్స్ చుట్టూనే మీకు సిలబస్ కవర్ చేస్తాను. మరీ సాగదీయకుండా, మరీ కట్ షార్ట్ చేయకుండా గోల్డెన్ మీన్ పాత్లో మీకు సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది సో మన పాలిటీ కోర్స్ కి సంబంధించి ఆల్రెడీ ఇనాగ్రల్ ఆఫర్ కింద మీకు తక్కువ ప్రైస్ కి ఉంది. ఇది ఒక 2 days మాత్రం అవైలబుల్ ఉండొచ్చు. అండ్ ఇదే కాదు ఏ కోర్స్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఈ పాలిటీ కోర్స్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కింద కమెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు 9110556858. ఇది నా వాట్సాప్ నంబర్, మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.